ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది యోబు భక్తుడి గురించి. దేవుడు ఈరోజు నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. అయితే మనము యోబు అనే మాటకు అర్థం మనం ఒకసారి హెబ్రీ భాషలో దాన్ని చూస్తే బాధించబడినవాడు, అదేవిధంగా దేవుని తట్టు తిరిగినవాడు, ఇంకొక మాట చూస్తే గోవ లాంటి వాడు, అదే విధముగా హింసింపబడిన వాడని కూడా, అంటే బాధను అనుభవించిన వాడు కూడా అనని మనము ఈ యోబు గురించి కొన్ని మాటలు మనం ఈరోజు దేవుడితో ధ్యానిస్తాము. అయితే యోబు ఏ ఊరికి చెందినవాడు, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన పరిస్థితులు అన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అయితే యోబు జీవితంలో చూడండి, యోబు ఎలాంటి వాడు అని అంటే ఆయన మొట్టమొదట చెడుతనమును విసర్జించిన వాడు. రెండో విషయం ఏంటంటే యథార్థమైన జీవితం కలిగిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. మొదట ఆయన చెడుతనంను విసర్జించిన వాడు, రెండోది యథార్థవంతుడు, అదే విధముగా మూడో విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, నాలుగోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ప్రతి మనిషి మన జీవితంలో మనము మొదట ఒకటి వదిలివేయాలి. అదేంటనంటే చెడుతనమును వదిలివేస్తే దేవుడు ఈరోజు యోబు జీవితంలో రెండింతల ఆశీర్వాదం రావడానికి కారణము ఏంటేనంటే, మొట్టమొదట ఆయన ఏం వదిలివేశాడంటే ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతకు ఆయన దూరం అయిపోయి దేవునికి దగ్గర అయినాడు. యథార్థమైన జీవితం అని, యథార్థంగానే అంటే ఇప్పుడు యథార్థమైన జీవితం అని అంటే ఏంటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు యథార్థంగా వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా సరే వాళ్ళు తప్పుగా ప్రవర్తించరు, వాళ్ళ నోట్లో నుంచి అబద్ధం రాదు, వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అదే యథార్థత అంటే. అయితే యోబుకి ఉన్న స్థితి మొత్తము కూడా దిగజారిపోయినా, ఆయన స్థితి మొత్తము, ఆయనకున్న హోదా మొత్తం పోయినా కూడా సరే దేవుని యందు ఆయన యథార్థముగా జీవించాడు. ఆయన ఆ రోజుల్లో అది యథార్థముగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. అనేకులకు ఒక ఊరిలో ఒక రాజు ఉంటే, ఒక దేశానికి ఆ రాజు ఏం చేస్తాడు, అందరికీ ఏం చేస్తాడు, న్యాయం చేస్తాడు. న్యాయవంతుడుగా ఉన్నాడు. అదే విధముగా న్యాయం చేస్తూ ఉన్నాడు. అదే విషయం ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటే దేవుని యందు ఆ భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు యోబు గారి గురించి ఈ పవిత్రమైన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆ తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతను ఎలాంటి వాడంట, చాలా గొప్పవాడు, ఆస్తిపరుడు, మంచి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. అయినా కూడా సరే ఆయన ఎప్పుడూ దేవునికి మాత్రం దూరం అయిపోలేదు. దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు, దేవునితో చాలా దగ్గరగా నడుస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునిని మహింపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా సరే, నువ్వెంత సంపన్నుడివే, ఎంత డబ్బు ఉందా, నీకేం లేదా కాదు, నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలంటే, ఎవరికి ప్రార్థన చేయాలంటే, ఎవరిని స్తుతించి గణపరచి మహింపరచాలంటే యెహోవా దేవుణ్ణి నువ్వు ఆయన గణపరచాలి, మహింపరచాలి, స్తుతించాలి. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేస్తున్నాడంట, విసర్జించిన వాడు. అతని జీవితం ఎలాంటిదంటే పరిపూర్ణమైన జీవితము. హల్లెలూయా. ఎలాంటి జీవితం అయింది? పరిపూర్ణమైన జీవితము. దేవుని యందు భయభక్తులు కలిగి చాలా పరిపూర్ణముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా దేవునికి దూరం అయిపోలేదు, లోకానికి దగ్గర అవ్వలేదు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సరే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయనకి కలిగినది రెండో విషయం ఏంటంటే, మొదటిది పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు, రెండో విషయం ఏంటంటే ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు అంటే ఆ దేశంలో ఆ ఊర్లో చూడండి అతనికి ఏమేం కలిగి ఉన్నాయో ఒకసారి 3వ వచనం ఒకసారి చదవండి. చదవండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 5 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి
బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. హల్లెలూయా. తూర్పు దిక్కు జనులందరిలో దేవుడు ఏం చేశాడు? ఆయన్ని గొప్పగా ఉంచాడు. ఎందుకు గొప్పగా ఉంచాడంటే ఆయన చెడుతనంను విసర్జించాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు అంటే కొంతమందికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి అనేది ఉండదు. కానీ ఈయన మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి అయితే ఆయన జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు ఏమున్నారంట ఆయన దగ్గర ఉన్నారు. కానీ అంతమంది ఉంటే ఆయనలో ఎప్పుడు కూడా ఏమి రాలేదు? గర్వం రాలేదు. ఆయనలో ఎప్పుడు అహంకారం రాలేదు. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఇంతమంది పనివారు కలిగి ఉండి కూడా సరే, అదే విధంగా 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతని కుమారులందరూ వంతు చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ ఇండ్లలో విందు చేయని కూర్చున్నప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోని వాళ్ళని వారిని పిలిపించు వచ్చిరి. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. 7 మంది ఎవరున్నారు? కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు? విందు చేస్తూ ఉన్నారు. విందు చేసినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన తోడుబుట్టులందరినీ 3 కూడా పిలిపించి ఇక్కడ ఈ విందులో పాలుభాగస్తులుగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ యోబు కుమారులు ఏం చేస్తున్నారు? విందు చేస్తున్నారు. విందు చేస్తూ వాళ్ళు ఆనందపడటం కాదు, దేవుని మహింపరచడం కొరకు వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ఏం జరుగుతున్నాయి? విందు జరుగుతుంది. దేవునికి ఆరాధిస్తూ స్తుతిస్తూ అదేవిధంగా మహింపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు 7గురితో పుట్టిన 3 అక్క చెల్లెల్ని ఏం చేస్తూ ఉన్నారు? ఇంటికి పిలిపించుకొని ఆ విందులో పాలుభాగస్తులు చేసుకొని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ లోకంలో మనము దేవుని బిడ్డలమే, కానీ మనకు ఒకవేళ అన్నున్నా, తమ్ముడున్నా, చెల్లున్నా, అదేవిధంగా అక్క చెల్లులున్నా, అన్నదమ్ములున్నా, మనం ఏదన్నా ఒక విందు చేసుకుంటే, దేవుని మహిమకరంగా మనం చేసుకుంటే మనం ఎప్పుడైనా పిలిపిస్తూ ఉన్నామా? మనం ఎప్పుడైనా ఆ ఇంట్లో అమ్మో నాకు ఒక అన్న ఉన్నాడు, లేకపోతే నాకు ఒక చెల్లి ఉంది, నాకు ఒక అక్క చెల్లెలు ఉన్నారు, నాకు అన్నదమ్ముడు ఉన్నాడు, అన్నదమ్ముళ్ళు ఉన్నారని ఎప్పుడైనా మనము ఆ విందులోకి పిలిపించి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నామా? లేదు. అయితే ఇక్కడ యోబు తన పిల్లలకి దేవునితో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవునితో ఎలా నడవాలి, దేవునితో ఎలాగ జీవించాలి, దేవుని ఎలా మహింపరచాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలని చెప్పి దేవునికి దగ్గరగా తన పిల్లల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో దేవునికి భయంకరంగా జరుగులాగా విందు పెట్టుకుంటూ ఆ విందులో కూతుర్లు కూడా పిలిపించుకొని ఆ విందులో పాలుభాగస్తులను చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారని అంటే ఆస్తులు అంతస్తులు తీసుకుంటారు, తల్లిదండ్రులు వేరుగా పెడతారు. అదేవిధంగా ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ అన్నని చెల్లి పట్టించుకోదు, చెల్లిని అన్నను పట్టించుకోరు, అక్క చెల్లెలు దూరంగా ఉంటారు. అన్నదమ్ములు అంటే మళ్ళీ మనము ఎలాగుంటాము? దేవుడికి చాలా మేము దగ్గరగా ఉన్నామని చెప్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉన్నామని చెప్తూ ఉంటాం. కానీ నువ్వు నీ కుటుంబమును సరిగా చేసుకోలేకుండా, నీ కుటుంబం నువ్వు కట్టుకోలేకుండా దేవుని కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. దేవుని కుటుంబాన్ని నువ్వు కట్టాలంటే మొట్టమొదట నువ్వు నీ కుటుంబమును దేవుల్లో రేసు అనే బండపైన నువ్వు కుటుంబమును కట్టుకోవాలి. కట్టుకొని నీ కుటుంబం అంతా సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోబు జీవితంలో అలాగే జరుగుతూ ఉంది. ఆయన పుట్టుకతోనే ధనవంతుడు, పుట్టుకతోనే సకల ఐశ్వర్యములు కలిగిన వాడు, అనేక మంది పనివారు కలిగిన వాడు. అయితే తన పిల్లల గురించి మళ్ళీ ఏం చేసేవాడు తెలుసా? ఒకవేళ చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. వారి విందు దినమన పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కనికి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చును. యోబు నిత్యము అలాగా చేయుచు ఉండెను. హల్లెలూయా. యోబు దేవునికి ఒకవేళ నా పిల్లలు వాళ్ళ హృదయంలో ఏమన్నా తప్పు చేస్తూ ఉన్నారేమో, వాళ్ళ హృదయములు అంటే ఈయన అనుకుంటూ ఉన్నాడు వాళ్ళు చేయటం లేదు, కానీ ఒకవేళ దేవునికి ఏదైనా విరోధముగా హృదయములు ఏమైనా ఆలోచించుకుంటూ ఉన్నారేమో అనని ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే అరుణోదయమునే లేచి దేవునికి దహన బలులు అర్పిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడంటే అయ్యా నా పిల్లలు ఏమన్నా
వాళ్ళ హృదయంలో తప్పుగా ఏమైనా ఆలోచించుకుంటూ ఉన్నారేమో. నేను ఈ బలులు అర్పిస్తూ ఉన్నాను, ఈ బలుల ద్వారా నువ్వు మహింపరచబడి వాళ్ళని పరిశుద్ధముగా పవిత్రంగా చెయ్యి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులైన మనము అలాగ ఉంటూ ఉన్నామా? అయ్యో నా పిల్లలు ఎలాగ ఉన్నారు, నా పిల్లలు ఎలా జీవిస్తూ ఉన్నారు, నా పిల్లల్ని వాక్యం అనే యేసు అనే వాక్యముతో ఆయన రక్తంతో కడగాలి, ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవుణ్ణి మహింపరచాలి, దేవుని వాక్యం చదివే విధానం నేర్పించాలని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అయితే వారి విందు దినములు పూర్తి కాగానే యోబు అంటే ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చిందని అంటే, ఎంతమంది పనివారిని కలిగి ఉన్నారు, ఎంతమంది ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, ఒకవేళ నా పిల్లలకి ఏమైనా గర్వం వస్తుందేమో, అయ్యో నా పిల్లలు ఏమైనా దేవుడికి దూరం అయిపోతారేమో, అయ్యో నేను ఎలాగ నా జీవితము, నా పిల్లల్ని నేను ఎక్కడికి పెంచాలి, దేవునికి దగ్గరగా పెంచాలి, దేవుని ఎతికేవారిగా పెంచాలని చెప్పి దేవునికి ప్రతిరోజు ఆయన దహన బలులు అర్పిస్తూ వాళ్ళని పవిత్రపరుస్తూ దేవునికి దగ్గరగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంత గొప్పగా దేవుడు ఆయన వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రార్థనా జీవితము, ఆయన సహనం కలిగిన వ్యక్తి, అదే విధముగా దేవుని స్తుతిస్తున్న వ్యక్తి, అదే విధముగా మనం చూస్తే ప్రసిద్ధి చెందినవాడు, ఆయన తనను తాను నిరూపించుకున్నవాడు కూడా ఉన్నాడు. ఎందుకనంటే చూడండి ఒకసారి, అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము, ఎవరు ఇప్పుడు 7 మంది పిల్లలు, మగపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేస్తూ ఉన్నాడు? దహన బలులు అర్పిస్తూ అరుణోదయం లేచి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ దహన బలులు అర్పిస్తూ ఏం చేస్తున్నాడంటే యోబు నిత్యము ఏం చేస్తూ ఉన్నాడు? అలాగనే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన మొట్టమొదట ఇంతగా వర్ధిల్లిపోవడానికి దేవుని ఎదుట అన్నిటినీ విసర్జించినాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఆయన ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్న మాలిన్యమునంతా వదిలివేయడం వల్ల దేవుడు ఆయనని ప్రతి రోజుకైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఈ అధ్యాయాలు యోబు గ్రంథము చూస్తే, యోబు మొదటి 2 అధ్యాయాలు చూస్తే ఆయన జీవితంలో వర్ధిల్లుట చూస్తాము, అదే విధముగా ఆయన నిరాశ చెందడం కూడా చూస్తాం. అదే విధంగా మనము చూస్తే మనము 3వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిజాయితీని ఇందులో వాళ్ళ భార్య అసహించుకుంటుంది. అదే విధముగా నువ్వు ఎన్నాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు, నీ పరిస్థితి ఎలాగున్నప్పుడు అన్నప్పుడు ఆయన నిజాయితీని కనపరుచుకుంటాడు. అదే విధంగా 3వ విషయం ఒకసారి చూస్తే, ఆయన దేవుడు 64 ప్రశ్నలు అడుగుతాడంటే ఎవరిని? యోబుని అడిగినప్పుడు నిశ్శబ్దం కలిగి ఉంటాడు. అయితే 42వ వచనంలో 42 అధ్యాయంలో చూస్తే ఆయన నిరీక్షణ కలిగి ఏం కలిగి ఉన్నాడంటే, నిరీక్షణ కలిగి లాస్ట్కి ప్రభువా దేవా ఇవేమొద్దు, నువ్వు ఉంటే నాకు చాలు అని అంటాడు. హల్లెలూయా. ఈ అధ్యాయాలన్నిటి గురించి ఇలాగుంది. అయితే ఈయన జీవితంలో ఇంతగా వర్ధిల్లుతూ వస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇలాగ దహన బలులు అర్పిస్తూ దేవునికి దగ్గరగా దీవిస్తూ వస్తున్నప్పుడు ఒకానొక దినమున ఏం జరిగిందంటే, చూడండి 6వ వచనం ఒకసారి చదవండి. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చి దినమొకటి ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చును. ఎవరు వచ్చారంట? దేవుని దగ్గరికి దూతలు వచ్చాయి. మళ్ళీ ఎవరు వచ్చారు? అపవాది కూడా వచ్చాడు. అపవాది వచ్చే అప్పుడు అంటాడు, అపవాది వచ్చినాడు చూడండి, ఆ యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి వాడిని అడగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చుతని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ చూడండి, ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంట? అటు ఇటు భూమిపైన ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఏం పని అంటే, ఏ కుటుంబం అయితే దేవునిలో ఎదుగుతూ ఉందా, ఏ కుటుంబం అయితే దేవునికి దగ్గరగా ఉందా, ఏ కుటుంబం అయితే దేవుని ఆత్మను కడుతూ ఉందా, ఏ కుటుంబం అయితే దేవుని సంగములు కడుతూ ఉందా, ఆ కుటుంబంలోనికి వీడేం చేస్తాడంటే
ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆ కుటుంబంలోనికి ఎంటర్ అయిపోతాడు. ఎందుకంటే అందరూ దేవునికి దగ్గరగా ఉండరు, ఎవరో ఒకరు దేవునికి దూరంగా ఉంటారు. వాళ్ళలో ఈ సాతానుడు దూరిపోయి ఏం చేస్తాడనంటే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు, చిన్నాభిన్నం చేసేస్తాడు. ఆ కుటుంబంలో కలిసి ఉంటే వాళ్ళందరినీ విడదీసేస్తాడు. అయితే ఇక్కడ యోబు జీవితంలో జరిగింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జీవితం అంతా కూడా సకల ఐశ్వర్యంతో బతుకుతూ ఉన్న అతనికి యోబు దగ్గరికి చూడండి ఎలాంటి స్థితి వస్తుంది ఆయన జీవితంలో. దేవుని దగ్గరికి దూత వచ్చి అంటాడు, 8వ వచనం ఒకసారి చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసరించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. హల్లెలూయా. ఎవరంట? దేవుడు ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? సాతానికి చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు, నువ్వు ఆ వ్యక్తిని చూసావా? అతని వంటి వాడు ఈ భూమి మీద ఎవరు ఒక్కడ కూడా లేడు అని అంటే సాతానుడు అంటాడు, కిందకి చదవండి. వాడు భూమి మీద అని అడుగగా అపవాది, యోబు ఊరక్కయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికి చూడు. అయితే అంటూ ఉన్నాడు, అయితే నువ్వు అన్ని సమస్తము అతనికి ఇచ్చున్నావు కాబట్టే ఏం చేస్తున్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నిన్ను మహింపరుస్తూ ఉన్నాడు. అయితే నువ్వు అతని దగ్గర నుండి అతనికి కలిగిన ఆస్తిని మొత్తంగా నువ్వు తీసేసుకున్నావు అనుకో, అప్పుడు నిన్ను స్తుతిస్తాడో లేదో ఒకసారి చూడని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి సాతానుడు ఏం చెప్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తూ ఉంది. ఎవరి ఆస్తి? యోబు ఆస్తి అంతకంతకు బహుగా విస్తరిస్తూ ఉంది. అందుకనే దేవుణ్ణి నిన్ను వదలకుండా నీతో నడుస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఒకసారి ఇవన్నీ తీసివేసి చూడు, నీ చేతిని దూరంగా అతనికి చెయ్యి, అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నువ్వు లాక్కునేస్తే అప్పుడు నీకేమవుతాడు, దూరం అయిపోతాడు. కావాలంటే ఒకసారి ఏం చెయ్యి, పరీక్షించు అని చెప్పాడు. అయితే దేవుడు అనుకున్నాడు, దేవుడు ఏం ఆలోచించినాడు, ఓహో యోబు ఇలాంటి జీవితంలో ఉన్నాడు కాబట్టే నాకు దగ్గరగా ఉన్నాడా. అయితే సాతాను చెప్పిన విషయం గురించి దేవుడు ఏం చేశాడంటే, ఒక దినమున ఒక విందులో ఫస్ట్ ఉన్న ఒంటెలను, గాడిదలను, ఎద్దులను, లాస్ట్కి తన పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడు, తీసుకునేసి చనిపోతారు. అందరూ ఆస్తి మొత్తం పనివారు చనిపోతారు, గాడిదలు, జంతువులు, అలాగే ఒంటెలు అన్నీ చనిపోతాయి, అన్నీ వెనకకు తీసేసుకుంటాడు. అయితే ఒక మాట అంటాడు యోబు, చూడండి అప్పుడు యోబు 20వ వచనం చూడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. హల్లెలూయా. చూడండి ఇక్కడ వినాలి, ఇక్కడ చూడండి, ఆయన అన్ని తీసేసుకున్నాడు. దేవుడు ఎవరిని తీసుకున్నాడు? ఫస్ట్ ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని తీసేసుకున్నాడు, పిల్లల్ని తీసేసుకున్నాడు. అయితే ఆయన చూడండి, ఆయనకు పశువులు, జంతువు అన్ని, ఆయనకున్న ఆస్తి మొత్తం అంటే పశువులు ఉన్నాయి, ఆర్థికంగా గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్ని ఎద్దులు ఉన్నాయి, అన్నిటిని ఒంటెలు ఉన్నాయి, అన్నిటిని తీసేసుకున్నాడు. లాస్ట్కి దేవుడు ఇచ్చిన గర్భము, ఆ సంతానాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, తీసేసుకున్నాడు. 7 మంది కుమారులు, 3 ఆడపిల్లలను కూడా తీసుకునేనాడు. చనిపోయినారు అందరూ. అన్ని సమస్తమును కోల్పోయాడు. ఏమైనాడు? సమస్తము కోల్పోయినాడు. అయితే అంటాడు, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పరి నమస్కారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ టైంలో కూడా ఏం చేస్తున్నాడు, ఆయన నమస్కారం చేసి దేవునికి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమంటాడు చూడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒకవేళ మన జీవితంలో మనమైతే మనకిచ్చింది ఏమన్నా తీసుకునేస్తే దేవుణ్ణి ఏమంటాము, దేవుణ్ణి
నమ్ముకున్నావురా బాబు, ఉన్నింది మొత్తము తీసేసుకున్నాడు, నాకు ఎందుకు ఆ పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకునేయాలి, నాకు ఆస్తి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి, అనవసరంగా నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, అనవసరంగా ఈ దేవుణ్ణి వెంబడించినాను, నా ఆస్తి పోయింది, నా పిల్లలు పోయినారని చెప్పి మనమైతే ఏం చేస్తామో కూడా, ఎన్ని తిట్లు తిడతామో దేవుణ్ణి. అయితే ఇక్కడ యోబు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు, సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు, నమస్కారం చేస్తూ ఉన్నాడు. నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో దిగంబరునై వచ్చినాను, అలాగే ఒకళ్ళు చనిపోయినా కూడా నేనేమవుతాను, దిగంబరునయ్యే వెళ్తాను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను. అదే అయితే మన జీవితంలో కూడా ఎలాంటివి ఏదైనా ఎదురుపడినప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడనంటే, వాడికి సూది పెంచి మన సందుంటే కుటుంబంలోకి దూరిపోతాడు, సంఘంలోకి దూరిపోతాడు, అదే విధముగా సేవా పరిచర్యలోకి దూరిపోతాడు. వాడు ఏదో ఒక రకంగా సేవను, దేవుని ప్రేమను దూరం చేయాలన్నది వాడి ఆలోచన. అయితే మనం ఏం చేయాలంటే సాతానుని జయించగలగాలి. హల్లెలూయా. ఏం చేయాలి, సాతానుని జయించాలి. సాతానుని జయించాలంటే సాతానికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. మనం సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుని యందు ఏం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనంను విసర్జించాలి, దేవుని యందు యథార్థంగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, న్యాయవంతుడిగా ఉండాలి. అయితే ఈయన జీవితంలో ఎన్ని విధాలుగా ఉన్నాడు కదా, అయినా ఈయనకి ఎందుకు జరిగిందని అంటే సాతానుడు వచ్చి ఒక మెలికి పెట్టాడు, నువ్వు అవన్నీ ఇచ్చినావు కాబట్టి వాడు నేను స్తుతిస్తున్నాడు, అవన్నీ దూరం చేసి. అప్పుడు ఏమంటాడు చూద్దాం అన్నాడు. అయితే అన్ని దూరం చేసినా కూడా సరే దేవుని ఒక మాట కూడా నిందించలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా నేనేం తీసుకెళ్ళనని చెప్పి అంత గొప్పగా దేవుని గురించి చెప్పాడు. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ తీసేసుకున్నాక ఆయన జీవితం అంతా కూడా ఎలాగైపోయిందంటే అంత పిచ్చివాడిలాగా అయిపోయినాడు. అయితే దేవుణ్ణి మాత్రం ఏం చేయలేదు, వదలలేదు. భార్య వస్తుంది, భార్య వచ్చి నువ్వు ఇంకా ఆయన దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తూ ఉన్నావు, నువ్వు ఎందుకు ఇంకా దేవుని స్తుతిస్తూ ఉన్నావు, మన పిల్లల్ని తీసేసుకున్నాడు, మన ఆస్తిని తీసేసుకున్నాడు, మన అంతస్తులు తీసేసుకున్నాడు, మనల్ని ఎటు కానీ పేదవారిలో ఒక బిచ్చిగాళ్ళలాగా చేసేసినాడు, అది కాకుండా నీకు ఈ భయంకరమైన కురుపుల రోగములు ఇచ్చినాడు, నువ్వు ఇంకా ఎందుకు దేవుని స్తుతిస్తావు అని చెప్పి భార్య పక్క ఆయన్ని నిందిస్తూ ఉంటుంది. అయితే ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఒకసారి వాళ్ళ ముగ్గురు పేర్లు చదువు దీపిక. 41వ అధ్యాయంలో ఉండొచ్చు వాళ్ళ ముగ్గురు పేర్లు. అంటే చూడండి 41వ అధ్యాయంలో 9వ వచనము, తేమానీయుడైన ఎలీపజును, సుహీనుడైన బిలాదును, నయామతీయుడైన జోపరును, వీళ్ళు ముగ్గురు ఎవరికి, ఈయనకి స్నేహితులు. వీళ్ళు ముగ్గురు ఈయన ఓదార్చుదామని ఈయన దగ్గరకు వచ్చి ఆయన సిచ్యువేషన్ చూసి, ఆయన పరిస్థితిని చూసి వీళ్ళు ఏమంటారంటే, ఒరే బాబు ఎందుకురా ఇంకా నువ్వు యెహోవా దేవుడు అని పట్టుకొని ఇంకా ఆయనకు ప్రార్థన చేస్తావు, నీకున్నదంతా ఆయన తీసేసుకున్నాడు అని చెప్పి ఆయనతో ఉన్నారు. కానీ ఆయన దగ్గర ఏం చేస్తారు, 7 రోజులు ఉన్నారు. 7 రోజులు ఏం చేస్తున్నారంటే చూటుపోటు మాటలు పడుస్తూ ఉన్నారు. నీకెందుకురా ఈ పరిస్థితి, నువ్వు ఆ దేవుని దగ్గరకు పోవడం, ఆ దేవునితో ఉండటమే కదా ఇలాగ జరిగింది, నువ్వు దూరం అయిపోయని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు, అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యోబు మాత్రమే అన్నడు దేవుణ్ణి వదలలేదు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. నాకెందుకయ్యా ఈ పరిస్థితి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి మాత్రము స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి మహింపరచడం మాత్రము ఎప్పుడు ఆయన వెనకకి వచ్చి వేయలేదు. అయితే ఆయన ఏం కలిగి ఉన్నాడంటే, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్న ఆస్తి పైన ఆయనకు ఆశ కలగలేదు, అదే విధంగా దేవుడిచ్చిన పిల్లలపైన కూడా ఆశ కలగలేదు. అయితే దేవుడు యోబు జీవితంలో అంత ఆశీర్వాదము మొదటే ఇచ్చినాడు, కానీ సాతాను ప్రభావం వల్ల ఆస్తి మొత్తం పోయింది, కుటుంబం అంతా పోయింది, కానీ భార్యను మాత్రం దేవుడు ఏం చేశాడు, ఉంచాడు. ఎందుకు చెప్పండి, భార్య ఇప్పుడు ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే భార్య వచ్చి ఏం చేయాలి, ఓదార్చాలి, మంచి మాటలు చెప్పాలి. కానీ భార్య ఏమంటుంది, నువ్వు చచ్చిపో అంటుంది. నువ్వు చచ్చిపోయినా కూడా మంచిదే, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు దేవుని స్తుతిస్తావు, నువ్వు ఎన్నాళ్ళు ఇలాంటి జీవితం బ్రతుకుతావు అని చెప్పి అంటూ ఉంది. స్నేహితులు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా
యోబు ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు. యోబు జీవితంలో ఏం కలిగి ఉన్నదంటే చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది కొత్త నిబంధన 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ఒక మాట 10-11 వచనాలు మనం చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమాభావమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకునుడి. హల్లెలూయా. యోబు ఎలాంటి వాడంట? సహనము కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు అని తెలుసుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈయన ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన జీవితము ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు దేవుని వైపు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆయనకు ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మళ్ళీ నాకు న్యాయం చేస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నాకు ఒకళ్ళు తీసుకునింది ఇస్తాడు అనే నమ్మకం కలిగి ఉన్నాడు. అయితే ఇవన్నీ పరిస్థితులు పోయినా కూడా సరే లాస్ట్కి అంటాడు, యోబు అంటాడు, అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. నేను అజ్ఞానంగా ఉన్నాను, జ్ఞానం లేకుండా ఉన్నాను, లేకపోతే నీకు విరోధముగా ఎలాగైనా ఉన్ని, ఈ లోకంలో నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే నాకు చాలు అని అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు చూడు. అయితే యోబు జీవితంలో చూడండి, ఇదే యోబు జీవితంలో ఏం చేస్తాడంటే తన స్నేహితుల కొరకు కూడా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. తన స్నేహితులు తన పరిస్థితిని హేళన చేసిన, తన స్నేహితులు తన చూటుపోట్లు మాట్లాడినా లాస్ట్కి వచ్చే వరకు దేవుడు ఏం చేస్తాడంటే తన స్నేహితులు ముగ్గురిని, మీరు యోబుని ఎప్పుడూ ఓదార్చలేదు, మీరు ఏం చేశారు? అతనిని అనేక రకాలుగా బాధ పెట్టారు కాబట్టి మీరు పరిగెత్తుకొని వెళ్ళి దహన బలులు అర్పించి యోబు దగ్గరికి పరిగెత్తండి, మీ కొరకు దహన బలులు అర్పించి మీ కొరకు ప్రార్థన చేయమని చెప్పండి అన్నప్పుడు యోబు అంటాడు, అలాగే చేస్తానంటాడు. అలాగైతే మనకు చేస్తామా? మనము ఒకవేళ మన శత్రువు గురించి మనం ప్రార్థన చేయమంటే చేస్తామా? మనం ఏమంటాం? ఎలాగోలాగ చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటాం. కానీ యోబు అలా కాదు, ఓర్పు కలిగి ఉన్నాడు. స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే ఒకసారి చూడండి ఎక్కడ ప్రార్థన చేశాడో, 42వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు అంటే మునుపటి స్థితిని మళ్ళీ ఏం చేశాడు? ఆయనకి దయచేసినాడు. ఎందుకనంటే ఆయన దేవుణ్ణి అడిగాడు. పైన వచనంలో చూడండి, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము, ఒక సంగతి నిన్ను అడుగుదను, దానిని విని తెలియజెప్పుము, వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ఇంకా ఎక్కువ, అయ్యా నాకు ఈ లోకంలో ఉన్నది ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, నాకు పనివారొద్దు, కానీ నువ్వు ఉంటే నాకు చాలా అన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయనకి పూర్వము స్థితిని ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏ స్థితిని ఇచ్చాడు? పూర్వం స్థితిని ఇచ్చాడు. ఎలాగంటే చూడు, మరి యోబు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఏం చేశాడంట? పూర్వం కలిగిన దానికంటే కూడా యెహోవా 2 అంతలు అతనికి దయచేశాడు. అయితే ఇలాగ దయచేసడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎంత అనారోగ్యముగా ఉన్నా, భార్య చనిపోమన్నా, స్నేహితులు అవమానించినా, కానీ దేవుణ్ణి మాత్రం ఆయన ఎప్పుడు నిందించకుండా దేవుని వైపే చూస్తూ దేవుని వెతుకుతూ ఈ లోకంలో ఉన్నమాట అన్నీ పోయినా కూడా సరే నా దేవుణ్ణి మాత్రం నేను స్తుతిస్తాను, నా దేవుణ్ణి మాత్రం నేను మహింపరుస్తాను, నా దేవుని కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో అంత గొప్ప మేలు దేవుడు దయచేశాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు ఏం చేశాడంట? దయచేశాడు.
అయితే చూడండి 42వ అధ్యాయంలోనే 12వ వచనం ఒకసారి చదువు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎద్దులను, ఆడగాడిదలను కలిగెను. హల్లెలూయా. మునుపటి దానికంటే దేవుడు ఏం చేశాడు? రెండింతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం కావాలి అని అంటే మొట్టమొదట నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనంను విసర్జించాలి, యథార్థముగా జీవించాలి, న్యాయవంతుడిగా ఉండాలి, ఎప్పుడు న్యాయం చేయగలగాలి. నువ్వు న్యాయం చేయకుండా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావనంటే అది భ్రమే. నువ్వు యథార్థంగా జీవించకుండా దేవునికి దగ్గరగా ఉన్నావనంటే అది కూడా నువ్వు భ్రమపడుతూ ఉన్నావు, దేవునికి దగ్గరగా లేవు, నువ్వు సాతానికి దూరం దగ్గరగా ఉన్నావు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు ఏలు నీ వైపుకు రాకూడదు. అంటే నీ ఏలు నీ వైపు వచ్చిందంటే అది దేవుని వైపు చూపిస్తూ ఉంది, అది దేవునికి అవమానకరము. నువ్వు దేవునికి అవమానకరంగా చేస్తే దేవుని పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపెట్టేవాడుగా ఎప్పుడు ఉండకూడదు. యోబుకి అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు, ఏ రోజు దేవుని అవమానపరచలేదు, దేవునికి ఆయన విరోధముగా ఏ పాపము చేయలేదు. అయితే ఈరోజు లోకంలో నువ్వు ఒకళ్ళు ఈ వాక్యం వింటూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే చెడుతనమును విసర్జించు. హల్లెలూయా. నీ హృదయమును దేవునికి ఇవ్వు. నీ హృదయమును దేవునికి ఇచ్చి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని దగ్గర నువ్వు శోధిస్తే ఖచ్చితంగా ఆయన ఆకాశవాకులు ఇప్పి పటదాలనంత విస్తారమైన ఫలములతో దేవుడు నిన్ను నింపుతాడు. సకల సంపదలు ఆయన దగ్గర ఏమైనాయంట? గుప్తములై ఉన్నాయి. అయితే దేవుడు యోబు జీవితంలో ఇంత ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎన్ని సమస్యలున్నా దేవునికి దూరంగా ఉండలేదు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఒకవేళ ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి లేనప్పుడు ఒకలాగా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ లేనప్పుడు ఒకలాగా కాదు, నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు నీకున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలనంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు యథార్థమైన జీవితం కలిగి ఉండు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు న్యాయవంతుడిగా జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు చెడుతనమును విసర్జించుకో, అసహించుకో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తుందంటే మనల్ని పాపములేని నడిపిస్తూ ఉంటది. అయితే దేవుని మాట ఏం చేస్తుందంటే పరలోకము వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. యోబు జీవితంలో యోబు దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి, దేవుడిని స్తుతించాడు కాబట్టి యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదమును పొందుకోగలిగినాడు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి యేసు దగ్గరికి రా. యేసు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను రక్షిస్తాను. ఈ లోకంలో ఉన్నది నువ్వు సంపాదించుకుంటే అది ఒకానొక రోజుకి మన్నులో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అయితే నేను ఇచ్చిన సంపద అది నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు. అందుకని యోబు దగ్గర నుంచి సాతానుడు ఒకవేళ వెనకకు తీసుకున్నవన్నీ, సాతానుడు ఆయన జీవితం పాడు చేసిన దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రెండింతల ఆశీర్వాదం ఇచ్చినాడు. అయితే దేవుడు ఇచ్చింది ఎవ్వరు కూడా తీసుకోలేరు. ఆయన అంటే అనుకుంటూ ఉంటాం, ఏంటి ఆస్తి అని అంటే మనకు కార్లు, బంగ్లాలు, పొలాలు, వీటన్నిటిని ఆస్తి అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఎంతో మందికి లేని భాగ్యము నీకు నాకు దేవుడు ఇచ్చేది. అదేంటో తెలుసా? రక్షణ అనే భాగ్యము. హల్లెలూయా. ఆ రక్షణ ఈరోజు నీకు ఆస్తున్నా లేకపోయినా ఈ రక్షణ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నీకు ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా, నీ కులము, బలము, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సరే, ఏ రక్షణ లేనిదే అదంతా కూడా వ్యర్థమే.
బైబిల్లో కూడా 4 ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిన్నారు, తాగారు, సుఖించారు, జీవించారు. లాస్ట్కి వాళ్ళు ఏమైనారు? నరకంలో త్రోసివేయబడ్డారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, యోబు జీవితంలో ఎంతగా ఆశీర్వాదం పొందుటకు కారణం ఏంటంటే ఆయన జీవితం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నువ్వు కూడా ఈరోజు భయభక్తులు కలిగి జీవించు, చెడుతనంను అసహించుకో, దేవుని ప్రేమను పొందుకో, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవించు. నీ జీవితకాలం అంతయు క్షేమమే, నీ జీవితకాలం అంతయు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ఎవరు నీకు తోడుగా ఉంటే? దేవుడు నీకు తోడుగా ఉంటే కృపాక్షేమములే నీ వెంట వస్తాయి నీ జీవితకాలం అంతే. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయితే ఈ లోకంలో ఒకవేళ నీకు బాగుంటుంది, ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు. ఒకానొక దినమున నీవు ఈ లోకంలో ఉన్నదంతా కూడా అయిపోయిన తర్వాత నీ జీవితం అంతా అయిపోతే నరకంలో పడవేయబడతావు. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆయన వచ్చి ఆయన మన పాపములు మన శాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు పరలోకంలో ఆయన పరిశుద్ధుడని ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపనలు వింటూ ఉన్నాడు, మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు, మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. యోబు జీవితం మనకు సమాధానం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఒకవేళ నీ దగ్గర ఉన్నదంతా కూడా ఎవరైనా తీసుకునేసారా? అన్ని సమస్తమును కోల్పోయావా? నీ దగ్గర అసలు ఏమీ లేదా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా నేను నీకు ఉన్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీకు పర్లేదు. ఆయన లేకుండా ఈ లోకంలో సకల సౌకర్యాలు నువ్వు కలిగి ఉంటే అదంతా కూడా ఒకానొక రోజుకి వ్యర్థమే. అందుకే అంటాడు యోబు, ఒరే బాబు, తల్లి గర్భంలో నుంచి నేను ఏం తీసుకురాలేదు, నేను చనిపోయినప్పుడు కూడా ఏం తీసుకుని వెళ్ళను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. కాబట్టి నేను నమస్కారం చేస్తున్నాను, నేను స్తుతిస్తాను, నేను గణపరుస్తానని చెప్పి దేవునికి చెప్పాడు. హల్లెలూయా. అయితే మన జీవితాలు మనం అలా చేయగలమా? ఒకవేళ మన దగ్గర నుంచి ఒక పెన్నం లేకపోతే ఏదో చిన్న రింగు, బంగారు రింగు పడిపోతే ఏం చేస్తాం? ఒకవేళ మట్టిలో పడిపోతే ఆ మట్టిని మొత్తం ఏం చేస్తాము? దుమ్ముతో జల్లిడితే ఏం చేస్తాము? జల్లి చేసి ఆ రింగు కోసము ఎంతో ప్రాధేయపడిపోతాం, దొరకకపోతే ఏడుస్తాం. కానీ యోబు జీవితంలో ఉన్నందు మొత్తము ఆస్తి పోతే పోయింది, లాస్ట్కి గర్భఫలాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు తీసేసుకున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా కూడా దేవుని రక్షణను సంపాదించుకోవాలి. అది చాలా నీకు ముఖ్యమైనది. నువ్వు పరలోకం చేరాలంటే, పరిశుద్ధుని చూడాలంటే, పరమ వైపు నడవాలనంటే, నిత్య జీవం కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? దేవుని వైపు చూడాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుణ్ణి స్తుతించి ఆయన్ని గణపరచాలి. నీ జీవిత కాలం అంతయు సాక్ష్యం కలగాలి. ఈరోజు యోబు భక్తుడి గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గ్రంథంలో, ఈ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉందని అంటే యోబు జీవిత కాలం అంతయు సాక్ష్యం కలిగి దేవుణ్ణి మహింపరిచాడు. ఈరోజు నీవు నేను కూడా నీ జీవిత కాలం అంతయు బ్రతికిన దినములన్నీ దేవునికి మహిమకరంగా జీవించు, ఆ సాక్ష్యం కలిగి జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఉన్నతముగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. మొదట స్థితి కన్నా కూడా యోబు జీవితంలో రెండో స్థితి, రెండంతల ఆశీర్వాదము. ఆ రెండంతల ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొదట నీ స్థితి పాపమును విసర్జించినప్పుడు దేవుడు ఈ లోకంలో నీకు రక్షణ ఇచ్చినాడు, అదొక మెట్టు. అదే విధముగా నువ్వు మరణించినప్పుడు రెండో మెట్టు ఉన్నది, అది పరలోకం చేరుతుంది, నీ ఆత్మ పరలోకంకి వెళ్తుంది. అదే నీ ఆస్తి, అదే నీ అంతస్తు, అదే నీకు పరలోకమును చేరాలంటే. ఈ లోకంలో నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు సంపాదించుకో. హల్లెలూయా. దేవుని రక్షణ సంపాదించుకో, మారు మనసు పొందుకో, పాప క్షమాపణ పొందుకో, దేవుని రక్షణ పొందుకో, దేవుని ప్రేమను పొందుకో. దేవుడు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చేతులు చాసుకొని ఉంటాడు, నిన్ను పిలుస్తూ ఉంటాడు, ఆయన నిన్ను తప్పిస్తూ ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు. నిన్ను రక్షించేదానికి ఆయన మార్గమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? ఒకవేళ నీ దగ్గర ఉన్నవన్నీ ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోయారా?
దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాను, నేను నీకు మళ్ళీ మునుపటి స్థితి కంటే రెండింతలుగా ఆశీర్వాదం ఇస్తాను. అయితే నీవు నా యందు నమ్మకము కలిగి, నా యందు విశ్వాసము కలిగి, నేను చెప్పిన మార్గములు నువ్వు నడిస్తే, చెడుతనమును విసర్జించి, నా యందు భయభక్తులు కలిగి, నా యందు యథార్థముగా జీవించి, నా యందు న్యాయవంతుడిగా ఉండి నువ్వు నాలో ఉంటే, నువ్వు నాలో కట్టబడి ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? ఖచ్చితంగా నీ జీవితం అంతా కృపాక్షేమములే నీ వెంట వస్తాయని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు అలాంటి స్థితిని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు నమ్మకం కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి, నీ దగ్గర ఏమన్నా లేకపోయినా, చూడండి, ఒక ఆస్తి ఉంటే కొంతమంది డబ్బున్నోళ్ళతోనే సావాసం చేస్తారు, కారులున్న వాళ్ళతోనే సావాసం చేస్తారు. అయితే ఎవరైనా ఒక దరిద్రుడితో ఎవరైనా సావాసం చేస్తారా? ఆ దరిద్రుడిని పక్కన కూర్చొని పెట్టుకుంటారు. ఒక అడుక్కునే వ్యక్తి ఉంటాడు, మనం ఏం చేస్తాం? ఏదైనా దానం చేసినప్పుడు ఒక రూపాయిని చేతికి తగలకుండా ఇస్తాం ధర్మమేమో, కానీ రూపాయికి తగలకుండా, చేతికి తగలకుండా నోటిని ఇస్తాం. ఎందుకు? వాడు ఎన్ని రోజులు స్నానమైందో చేశానని. అయితే పరలోకంలో ఉన్న తండ్రి, నీవు నేను మురికి కాలం లాంటి జీవితము, పాడైపోయిన జీవితము, లోకం వెలివేసిన జీవితమునే ఆయన వచ్చి నీకు నాకు పరమ తండ్రి వచ్చి మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు మనల్ని. ఎవరు మనల్ని దగ్గరికి తీసుకోలా, పరలోకంలో ఉన్న తండ్రి మాత్రం మనల్ని దగ్గరికి తీసుకున్నాడు. అది నీకు కావాల్సింది. ఈ లోకంలో వారు నిన్ను దగ్గరికి తీసుకున్న డబ్బు ఉన్నాడు, ఒకవేళ ఉంటుంది పోతుంది. అదే విధముగా ఎవరన్నా నిన్ను పలకరించుకోకపోయినా మాట్లాడే దేవుడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడతాడు, కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. యోబు జీవితంలో చూడండి, ఆయనకు ఆస్తి మొత్తం ఉన్నప్పుడు మాట్లాడాడు, ఆస్తి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మాట్లాడాడు, మళ్ళీ ఆస్తిని ఇచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. మునుపుటి కంటే కూడా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు నీ జీవితము, నా జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ముందుకు నడిపించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆశీర్వాదాలు ఎలాగొస్తాయనంటే, దేవునికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ నీలో ఫలములు ఫలిస్తే అదే ఆశీర్వాదం అంటే. నేనేంటి ఇన్ని సంవత్సరాలు అయింది దేవుని లేకొచ్చి, నేను ఇంత సేవా పరిచయం చేస్తున్నాను, నేను ఇన్ని రకాలుగా దేవునికి ఏం చేస్తున్నాను? కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను ఇన్ని రకాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, ఇన్ని రకాలుగా దేవునికి చేస్తూ ఉన్నాను, నాలో ఫలములు రాలేదనంటే నువ్వు ఎదురు చూడాలి. యోబు జీవితంలో కూడా ఆయన ఎదురు చూశాడు దేవుని వైపు. అయితే ఇంకా కొంతమందికి రాలేదనంటే మీరు దేవునికి దూరంగా ఉన్నారు. ఇంకొంతమందికి చూడండి, అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు 75 సంవత్సరంలో మాట్లాడాడు, 100వ సంవత్సరంలో ఏమిచ్చాడు? ఇస్సాకుని ఇచ్చాడు, ఫలముని ఇచ్చాడు. అదేవిధంగా నీ జీవితంలో ఫలములు లేట్ అయిపోతున్నాయి అని అంటే, నీ ఆశీర్వాదాలు నీకు జరగటం లేదని అంటే, ఒకటి నువ్వు దేవునికి దూరమైనా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, దేవుడు నీకు త్వరగా ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదే విధముగా నువ్వు ఇంకా ఎదురు చూడు, నమ్మకంగా విశ్వాసంగా ఎదురు చూడు. దేవుణ్ణి ఎప్పుడు దేవుని మార్గంలో కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెలకు దేవునితో నువ్వు నడిచావంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. నిన్నెవ్వరు వేలెత్తి చూపించలేరు. నీ జీవితం అంతా సంతోషం ఆనందంతో దేవుడు నీ జీవితం నీకు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవునికి దగ్గరగా ఉండాలి, ఈ లోకానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.